రాష్ట్ర అభివృద్ధిలో శ్రామికులే అసలైన భాగస్వాములు. కాకినాడలో ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు. శాసనసభ్యులు వనమాడి కొండబాబు. రాష్ట్ర అభివృద్ధిలో శ్రామికులే అసలైన భాగస్వాములు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలనలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ స్ఫూర్తి అన్ని రంగాలకు విస్తరిస్తుందని, కార్మికులకు సముచిత గౌరవం లభిస్తుందని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మేడే పతాక ఆవిష్కరణ చేసి కార్మికులకు స్వీట్లు పంపిణీ చేసి ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. హెచ్ఎంఎస్ యూనియన్, మినీ వ్యాన్స్ అసోసియేషన్, గూడ్స్ వ్యాన్స్ అసోసియేషన్, మోటార్ లారీ వర్కర్స్ యూనియన్, వినాయక డీప్ వాటర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్, లక్ష్మీ డిపోటర్ పోర్ట్ వర్కర్స్ యూనియన్, స్టిచ్చింగ్ వర్కర్స్ యూనియన్, స్టీవ్ డోర్స్ అసోసియేషన్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఫోన్ లేబర్ యూనియన్, స్కూటర్ మెకానిక్స్ అసోసియేషన్, సూపర్ బజార్ వర్కర్స్ యూనియన్, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, మెడికల్ షాప్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం మందు నిర్వహించిన కార్యక్రమంలో కార్మిక దినోత్సవం మేడే పతాక ఆవిష్కరణ చేసి కార్మికులకు స్వీట్ పంపిణీ చేశారు. ఆలు పెరగకుండా శ్రమిస్తున్న కార్మికులందరికీ మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే నూతన పారిశ్రామిక విధానం వారి అభ్యున్నతికి తప్పకుండా దోహదపడుతుందని, దేశ అభివృద్ధికి, పారిశ్రామిక అభివృద్ధికి కార్మికులు మూల స్తంభాలు అని, కార్మికుల శ్రేయస్సు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల శ్రమ వల్లే సమస్త సంపదలు సమకూరుతున్నాయని, వారికి శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు కొండబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనపోతు రాము, పెనపోతు జీవరత్నం, చొక్కా నానాజీ, రాముడు, ఏలిపే శ్రీనివాస్, మట్టా చిన్ని, ఓలేటి పాండురంగడు, పిధాని నూకరాజు, పలివెల వీరబాబు, సత్యనారాయణ, కొల్లా ఎల్లారావు తదితరులు పాల్గొన్నారు.
అప్పుడున్నట్టు లారీల మీద రవాణా జరిగేది. ఆ రవాణా జరగడం వల్ల లారీ వాళ్ళు బతికేవారు, కూలీలు బతికేవారు, అంతమంది బతికేవారు. ఆ రోడ్డు మీద రవాణా జరిగేది. తర్వాత వ్యాన్లు వచ్చినాయి, అన్ని రోడ్డు మీద రవాణా జరుగుతున్న సందర్భంలో సముద్రంలో కూడా రవాణా చేయొచ్చు అనేది చాలా చోట్ల ఉన్నాయి. చాలా చోట్ల ఉన్నప్పుడు కూడా ఇతర దేశాల్లో పోర్ట్లు ఉన్నాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సముద్రం ద్వారా పడవల్లో లోడ్ చేసి, షిప్పుల్లో లోడ్ చేసి పట్టుకెళ్ళడానికి అనువైన ప్రదేశం ఏది ఉందంటే కాకినాడ అని మొట్టమొదటిగా ప్రయత్నించారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. మొట్టమొదటి కాకినాడ. అది కూడా మన అదృష్టం ఏంటంటే వేరే చోట యాంకరేజ్ పోర్ట్ చేయాలంటే సరిపోదు. ఎందుకంటే పెద్ద పెద్ద కెరటాలు వస్తాయి, లాయాలు ఇవన్నీ ఉంటాయి. మన అదృష్టం ఏంటంటే కాకినాడ ప్రజలకి ఓపైలాండ్ మనకి అడ్డు ఉండడమే మనకు అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ ఓపైలాండ్ అడ్డు ఉండడం వల్ల కెరటాలు రాకుండా ఆపడానికి ఉంది. ఇక్కడ షిప్పుల దగ్గరికి వస్తే ఇక్కడి నుంచి పడవల్లో సరికేయచ్చు అని చెప్పి ఆ రోజున బ్రిటిష్ వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసి ఇక్కడ యాంకరేజ్ పోర్ట్ డెవలప్ చేయడం జరిగింది. అందుకే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆదాయం తీసుకొచ్చింది సముద్ర రవాణా ద్వారా తీసుకొచ్చిన ప్రాంతం ఏదంటే అది కాకినాడ అని గర్వంగా చెప్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు నుంచి పుట్టినటువంటి కార్మికులు మీరందరూ కూడా ఎంతోమంది తాత ముత్తాతల దగ్గర నుంచి యాంకరేజ్ పోర్ట్లో ఆ రోజు పడవల చిన్న పడవల దగ్గర నుంచి పెద్ద పడవల నుంచి ఇప్పుడు బాధ్యతలు వచ్చింది, టెక్నాలజీ మారింది. అన్ని మారుతున్న విధానం బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉండి ఆదాయం తీసుకొస్తూ కష్టపడిన కార్మికులు మీరు అందరూ తెలుసు, చాలా కష్టపడుతున్నారు. అందరూ కష్టాన్ని తగ్గ ఫలితం రావాలి. ఇప్పటికే కొద్దిగా మీరు పంచులందరికీ ఇప్పటికే అన్ని మార్పులు తెచ్చుకున్నారు. భవిష్యత్తులో జరిగే ఇంకా మంచి జరగాలని, పని దొరకాలి. మనకి పని కావాలంటే ఒక సమస్యగా ముందుకు వెళ్ళాలి మీరందరూ కూడా. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా పని ఎక్కువ దొరకాలి, ఆ పని ఎక్కువ రావడం కోసం కూడా ప్రభుత్వం నేను అదే సందర్భంలో ఏదైనా చిన్న సమస్యలు మీరే పరిష్కారం చేసుకుంటారు. చిన్న సమస్యలు ఉంటే మీరే పరిష్కారం చేసుకుంటారు. ఏదైనా సమస్యలు పరిష్కారం కానుంటే నా దృష్టికి తీసుకొస్తే మీలో ఒకరిగా మీ ఎమ్మెల్యే కొండబాబు చెప్తూ అండగా ఉంటానని కూడా సందర్భంగా తెలియజేస్తుంది.